పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో దేశానికి దక్షిణ భాగంలో ఉన్న మహాక్షేత్రమే రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. తమిళనాడులోని ఈ ఆలయం బంగాళాఖాతం, పాక్ జలసంధిలోని ఒక ద్వీపంలో నెలకొని ఉంది. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వర ద్వీపంలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. సీతమ్మను అన్వేషించేందుకు వానరాలతో కలిసి లంకకు వెళ్లే క్రమంలో రామేశ్వరం నుంచి రామసేతును నిర్మించారు. ఆ యుద్ధంలో రావణాసుర సంహారం జరుగుతుంది. బ్రహ్మహత్య మహాపాతకానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరామచంద్రస్వామి సేవ చేయాలని అనుకుంటారు. వెంటనే ఆంజనేయ స్వామి హిమగిరి నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతారు. అయితే ఆంజనేయుడి రాక ఆలస్యం కావటంతో సీతాదేవి సముద్ర ఇసుకతో సైకత లింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా 2 లింగాలు ఆలయంలో ఉండటం విశేషం. హనుమంతుడు తీసుకువచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. మొదట దర్శనంతో పాటు పూజలను ఈ లింగానికే చేయాలని శ్రీరామచంద్రుల వారి ఆదేశం. కాశీయాత్రకు వెళ్ళి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తి చేసినట్లు అని పెద్దలు పేర్కొంటారు.